నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రస్తుతం సినిమా హీరోలు పాట పాడడం ట్రెండ్. మీకు గుర్తుందా? 2017లో విక్టరీ వెంకటేష్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ గురు. అయితే ఆ మూవీలో జింగిడి జింగిడి అనే పాటను స్వయంగా వెంకటేష్ గారే మొదటిసారి పాడారని మనకు తెలుసు. అయితే 7 ఏళ్ల తర్వాత మళ్ళీ తన గాత్రాన్ని ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ సంక్రాంతి బరిలో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లలో ఒకటి సంక్రాంతికి మేమొస్తున్నాం. విక్టరీ వెంకటేష్, ఫ్యామిలీ మ్యాన్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కలిసి నటిస్తున్న చిత్రం సంక్రాంతికి మేమొస్తున్నాం. అందులో ఒక పాటకు తన గాత్రాన్ని ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో దర్శకుడు అనిల్ రావుపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్ మరియు సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరిలియా ఈ ఎగ్జైటింగ్ డెవలప్మెంట్ని రివీల్ చేశారు. వీడియోలో ఫస్ట్ పాట గోదారి గట్టు రమణ గోగుల పాడారు, అదిరిపోయింది. సెకండ్ సాంగ్ మీను బీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ను ఎక్స్ట్రాడినరీ వాయిస్ ట్రై చేయాలి. ఒక హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా అనిల్ రావుపూడి అంటుంటే పక్కన ఉన్న ఐశ్వర్య రాజేష్ తమిళం నుంచి కూడా ట్రై చేయండి అని చెప్పిందట. ఇంతలో అక్కడికి వచ్చిన వెంకటేష్ నేను పాడతా అని కబడ్డీ కబడ్డీ మూవీలో నటుడు చిన్న నేను ఆడుతా కబడ్డీ అన్న తరహాలో చెప్పాడు. దాంతో అనిల్ రావుపూడి షాక్ అయి చూస్తాడు. తర్వాత మూడో పాట గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా వెంకటేష్ తన గాత్రంతో టాలెంట్ చూపించడానికి ట్రై చేస్తుంటాడు. వెంకటేష్ టార్చర్ తట్టుకోలేక అనిల్ రావుపూడి తనతోనే మూడో పాటను పాడించమని కోపంగా చెప్తాడు. తర్వాత వెంకటేష్ పాట పాడుతూ ఎంజాయ్ చేయడాన్ని వీడియోలో చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ను వెంకటేష్తో పాడించినట్టు సమాచారం. అయితే ఈ పాటను త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.